ఇంతలో కూడా నువ్వు ఆకలి మీద ఉన్నావు తెలియాలంటరా? కొత్త తరానికి పాత తరానికి మధ్యలో వారధలా పనిచేస్తున్నానండి. వీళ్ళిద్దరి మధ్యలో నేను పడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా అండి? శంభుకి టీ రాజేంద్రకి మధ్యలో పడుకున్నట్టు ఉంటది. ఈడేమో చాదస్తంతో ఉంటాడు, ఈడేమో అన్నిట్లో నాదే హస్తం అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బెడ్ కాఫీ గోక్కోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. ఫస్ట్ టైం అనండి మా నాన్న వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. ఫస్ట్ టైం అండి మా అమ్మను వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. నేను మాత్రం పక్కింటి ఆంటీని వదిలేసి ఉంటున్నానంటరా. నేను అమ్మా నాన్న వదిలేసి ఉంటున్నానరా. అది అడి తీసాడ్రా ఫోన్. వాడికి యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాటే వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. అర్థమైందిరా, అర్థమైంది. నేను ఒక వీడియో తీసినా మీకు కుళ్ళు కదా. కుళ్ళుకోవటానికి నువ్వు చేసింది దసరా మహోత్సవం ఎమోషనల్ వీడియో కాదు, దరిద్రపు వీడియో. దరిద్రపు వీడియో. రాత్రి తెల్లవారులు ఏంట్రా ఆడు దుప్పట్లోంచి ఎలుగు వస్తానే ఉంది. వాడు రాత్రి ఉదయించే సూర్యుడు రా. టైప్ చేయడానికి అక్షరాలను తీసుకుని గూగుల్ అనే సెర్చ్ బాక్స్ ని తీసుకుని వేటాడడానికి బయలుదేరతారు. రాత్రిపూట రండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. అవన్నీ పక్కన పెట్టు గాని సభాపతి సిగ్గేసేస్తుంది. రోజు రాత్రులు కల్లోకి నిత్యం నేను నచ్చుందిరా. ఏం చెప్పమంట? కాసేపు బయట కూర్చో మా అబ్బాయి వస్తాడని చెప్పు. ఈలోగా కల్లోకి నేను వస్తా. ఎరా నీకేం కలలు రావా? వాడికి డ్రీములు ఉండవు, అన్ని లైవ్లే. పెళ్లి చేసేస్తే కానీ కుదురు పడ్డాము అనుకుంటున్నాను రా. పెళ్లి అయిపోయినా మనమే చాలా స్ట్రాంగ్ బాడీ. ఒరే పిచ్చోడా, వన్స్ పెళ్లి అయితే సల్మాన్ ఖాన్ అయినా చల్లబడాల్సిందే. మనం వెళ్దా కాలేజీకి? ఒరే నేను మాత్రం కాలేజీకి రానురా. ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి శ్రీముఖి లైన్ వేస్తుంటే ఆ రవిగాడిని ప్రపోజ్ చేసిందిరా. అది ట్రాప్ చేయటంలో టాప్ రా రవిగాడు. అమ్మాయిలు ఏంటంటేరా, మనం కొవ్వొత్తిలో కరిగిపోయి వాళ్ళకి వెలుగునిస్తాం, వాళ్ళు ఆ వెలుగులో ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. ఎరా నీకేం గర్ల్ ఫ్రెండ్స్? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండలేరా. అది ఎప్పుడు నాతోనే ఉండాలంటే నేను ఏం చేయాలరా? దాని దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేయరా, ఎప్పుడూ నీతోనే ఉంటది. నేను వెళ్తాను ముందు. నేను వెళ్తాను ముందు. నువ్వు ముందు వెళ్తావని అందరికీ తెలుసురా. కాదురా, స్నానం చేయడానికి వెళ్తాను. నేను మాత్రం సమోసాలు చేయడానికి, నేను స్నానం చేయడానికి వెళ్తాగా. నేను వెళ్తాను. నువ్వు బయట చేయరా, ఏం కాదు. అమ్మో బయట అందరూ చూడరు, అంతకంటే గొప్పవే చూసారులే. సూపర్. బాబు తలుపు తినండి, పని చేయడానికి వచ్చాను బాబు. ఏంట్రా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ లాగా శాంతీష్ దొరబాబు అని పోస్టర్ పూజ ఇస్తున్నారా? చేతులు గోరింటాకు ఎత్తావా? ఒరే ఆడోళ్ళే ఎందుకురా గోరింటాకు ఎట్టుకుంటారు? బాగా పండితే మంచి మొగుడు వస్తాడండి, లేకుంటే ఇలాంటి ఎదవలు వస్తారు. అరే మొగోళ్ళు ఎందుకు పెట్టుకోర్రా? మనకు పండినా పండకపోయినా మనల్ని పండ పెట్టేది వస్తుంది, మనకెందుకు? బాబు మీ అక్కగారి పెళ్లి బాగా జరిగిందండి? బాగా జరిగింది లేవే, అన్ని చెప్పాలి దీనికి. అదేంటి భోజనాలు సరిగా లేవని అందరు చెవులు కొరుకుంటున్నారు? పెసరట్టు సినిమాకు వచ్చినట్టు వస్తారనుకున్న జనాలు ఫిదా సినిమాకు వచ్చినట్టు వచ్చారు. అంతమందికి మేమే పెట్టేది భోజనాలు. అసలు ఈ రూమ్ లో బెడ్రూమ్ ఎక్కడుందో బాత్రూమ్ ఎక్కడుందో తేల్చుకోలేకపోతున్నా. నువ్వు మేలో ఫీమేలో మేము తేల్చుకోలేకపోతున్నాం. సర్దుకుపోవట్లా? వస్తున్నాను రా. మనకెందుకు ఇవన్నీ? అవును అవును. శాంతి నాకు తెలుసులే, అంత షాక్ అవ్వద్దు కానీ చచ్చిపోయింది. ఏంట్రా అంత భయంకరంగా అరిచావు? అప్పుడెప్పుడో ధనరాజు లేడీ వేషంలో ఉన్నప్పుడు అరిచారంట అరుపు. అది మాత్రం కరెక్ట్. ఆ తులుపు చచ్చిపోయిందిరా. నువ్వేం టెన్షన్ పడతలేదండి? మొన్న రచ్చరవి దెబ్బకి దేవుడే చచ్చిపోయాడు, ఇది చచ్చిపోతే షాకే ఉంది. పోలీసులు వస్తే మళ్ళీ మనకి. అరే నువ్వు ఆ గోతం తీసుకో, ముందు దీన్ని చైర్లో పట్టండి. పట్టు పడతాను. నన్ను జైల్లో పెడతారంటావా? ఏం పర్లేదురా, అక్కడ నీకు తోడుగా డేరా బాబా ఉంటాడు. నీ వీడియోలు ఆయనకు చూపిస్తూ ఆయన వీడియోలు నువ్వు చూసుకుంటూ కాలం గడిపేయండి. నువ్వు భయంతో వాటేసుకోరా, మరి కసిగా వాటేసుకోకు. నా డార్లింగ్ వచ్చిందిరా. మరి దీని మీద మనసు పడ్డాను రా, దానికి మనసు ఇచ్చాను. అది మనసా మల్లెమాల చెక్కారు ఎంతమందికి ఇవ్వడానికి?
డార్లింగ్ ఎన్ని రోజులైంది చూసి ఏం చేస్తున్నావు అమ్మలో? అయినా ఇది శ్మశానంలో సమాధులకు సున్నాలేసేలాగా ఉంది. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మామూలుగా అంతరిక్షంలో రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దూరం నుంచి వస్తారు, ఇది కింద నుంచి చూసినట్టుంది. ఎవరిది ఇక్కడ కూర్చుందేంటి? పని మనిషి పని చేసి చేసి అలసిపోయి అలా కూర్చుండిపోయింది. కొంచెం అందమైన అమ్మాయిని పెట్టుకోవచ్చు కదరా. అందం గురించి నువ్వు చెప్తున్నావా? రచ్చరవి ఆర్పీకి చెప్పాడంట కొంచెం పిచ్చి కంట్రోల్ చేసుకోమని. అయినా పని మనిషిని ఇలా కూర్చోబెట్టారేంటి? లే పని చేయి. కాలు పట్టుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? లే పని చేయవే. నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగో ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాం. ఓకే డార్లింగ్. మీరు దీని పని చూడండి, అది ఇటు సైడ్ రాకుండా నేను చూసుకుంటానే. అది ఇటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయి, మేము అటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయకు. అబ్బాయి రాజు, అరే అబ్బాయి రాజు, మా నాన్న నరహరి వచ్చాడు. ఒరే ఆయనకి నాటకాలు అంటే పిచ్చిరా. నేను చేసుకుంటాను, వెళ్ళు. నువ్వు మేనేజ్ చేస్తావు. బాగున్నావా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఎంత టెన్షన్ పడుతున్నావు? నరహరను బప్పిలహరిలా ఉన్నాడు. అంకుల్ రాండి, అంకుల్ లోపలికి కాలు కడుక్కోండి మీరు. నేను టెన్షన్ పడుతున్నట్టు నాన్నగారికి ఎలా తెలిసిపోయిందిరా? నువ్వు అమ్మోరు సినిమాలో కళ్ళు చిదంబరంలో ఎక్స్ప్రెషన్ పెడితే ఆయనకేం చెవుడికేం తెలిసిపోద్ది. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే దారిలో నన్ను బుక్ చేయరుగా? నమ్మకం లేదా? నమ్మకం లేదా? నువ్వు ప్రతిసారి ఆ నగల షాపోడు ఇచ్చే యాడ్ లాగా నమ్మకం లేదా నమ్మకం లేదా అనకరా. డార్లింగ్ ఎక్కడా ఎక్కడమ్మా దొరబాబు? దొరికావు. ఈ రూమ్ లో ఈ అమ్మాయిలు ఏంట్రా? నాటకాలు పిచ్చి కదా. అంటే అది గాంధారి క్యారెక్టర్ అంకుల్. రేపు కాలేజీలో ద్రౌపది వస్తాభరణం నాటకం వేస్తున్నావు, అది గాంధారి క్యారెక్టర్. ఓహో, మరి ధృతరాష్ట్రుడు? ఈడే ధృతరాష్ట్రుడు. ఇది కళ్ళకి గంతలు లేవు కదా? అవసరం లేదు అంకుల్, మామూలు కూడా పెద్దగా కనిపించదు. దుశ్శాసనుడు? ఇదిగో ఈడే దుశ్శాసనుడు, చీరవాగటంలో సిద్ధహస్తుడు. అయితే నేను భీముణ్ణి. ఓహో, ఓరి మధు మధోన్మ దుశ్శాసన, దారుని రోజా సంపద. రోజా సంపద రమ్యకృష్ణ సంపద కాదండి, రాజ్య సంపద. దారుని రాజ్య సంపద రంబోల ఓల 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 నా ద్రౌపది, నా ద్రౌపది. నరహరి గారు అలా చంపేశారేంటి? పోలీసులు వస్తూ దొరికిపోతావా? ఇప్పుడు ఏం చేస్తారా? మమ్మల్ని కూడా ఇరికించారు కదరా. ఇప్పుడు అవి కాదు అంకుల్, ముందు దాన్ని బయటకు పంపేయాలి. ముందు శవం కనపడకుండా చెయ్యండి రా. మీరు మూటగడ్డ సొద్దులో పారేద్దామా? ఎందుకు బీరు వాళ్ళు పెట్టి రోజుకు చీర కట్టి చూసుకోరా? శాంతి మీది ఎక్కడ పడుకుందా? ఉండవే శాంతి. శాంతి లేచింది. ఏమైందండి? ఓ పిచ్చిదానా, పనికొచ్చే ముందు తలనొప్పి మాత్రలు అనుకుని నేను ఎంత మాత్రం మింగావు. ఏంటి అది ఇప్పటిదాకా నిద్రపోయిందా? ఏంటి నిద్రపోయిందా? నిద్రపోయిందా? జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశ